Hello folks, welcome back to our ఛానల్ తెలుగు డోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం విద్యా దీవెన లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. సో ఈరోజు అయితే బిగ్ అప్డేట్ అయితే ఉంది, అది వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని మీ గ్రూప్స్లో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం, వాల్యుబుల్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్. స్క్రీన్ మీద చూసినట్టయితే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ఆందోళన వాయిదా. సో మనకి ఏంటి అంటే జనవరి 3కి బంద్గా జనవరి 26న పోరుబాట. సో క్లియర్గా ఇవన్నీ పక్కన పెడితే నేను చెప్పేది ఏంటి అంటే, సో చాలామంది కమెంట్ ద్వారా అడుగుతున్నారు విద్యా దీవెన అమౌంట్ అయితే ఈ 2 to 3 డేసెస్లో అంటే డిసెంబర్లో పడుతుందా అని. సో క్లియర్ చేస్తున్నాను, దానికి ఆన్సర్ అయితే నో. సో ఈ 2 to 3 డేసెస్లో పడే అవకాశాలు అయితే పడదు. మరి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పడుతుంది అంటే మ్యాక్సిమం జనవరిలో పడే అవకాశాలు ఉన్నాయి. సో జనవరి 10th లోపల ఎప్పుడైనా పడవచ్చు. సో ఈ క్లారిటీ అయితే మీకు ఇస్తున్నాను. సో ఈ 2 to 3 డేసెస్లో వస్తుందంటే రాదు. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ అప్డేట్ ఇక్కడ చూడండి, 30న పోరు దీక్ష. సో మనకైతే విద్యా దీవెన పథకం కింద అమౌంట్ అయితే రావడం లేదని మనకి 13న పోరు దీక్ష అయితే చేపట్టారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్, ఎందుకంటే మనము ఎన్ని రోజులు ఇట్లనే సైలెంట్ ఉంటే అయితే మనకైతే అమౌంట్ ఇచ్చేవాళ్ళు కాదు. సో అందుకోసం యూనియన్స్ అయితే ఫామ్ అయ్యి మనకైతే దీక్ష అయితే చేయడం జరిగింది. సో దీనివల్ల అయితే మనకైతే ఖచ్చితంగా మార్పు అయితే ఉంటుంది. ఖచ్చితంగా త్వరలోనే మీకు అమౌంట్ అయితే రిలీజ్ చేసే అవకాశాలు 100% ఉంది. సో ఈ దీక్షకైతే అందరూ ఆమోదం తెలపాలని నేను కూడా భావిస్తున్నాను. సో మీకు కావాలంటే కమెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.